హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసిందే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్ క్లాసెస్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ ఫస్ట్ ఇయర్ 2022 సైకాలజీ ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్డ్ February 2024, venue 228 లెర్నర్ సెంటర్, ఆపోజిట్ వీసీ గెస్ట్ హౌస్, యూనివర్సిటీ మెయిన్ గేట్, రోడ్ నంబర్ 45 అవుట్ సైడ్ ఆఫ్ ద యూనివర్సిటీ మెయిన్ గేట్. టైమింగ్ చూసుకున్నట్లయితే 10:45 AM to 5 PM. సో ఇంగ్లీష్ మీడియము. ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిషన్స్ ఇంటూ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రూమ్ నెంబర్లు ఇచ్చారు, అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేసి ఇచ్చారు. సో February 6, 7, 8, 9. సో ఇది వచ్చేసిందే 4 days ఉండడం జరుగుతుందన్నమాట ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ సో ఇక్కడ కానీ అంతే, సెకండ్ టర్మ్లో కన్నా 30 members తీసుకున్నారు. సేమ్ 30 membersకి 6, 7, 8, 9 అనమాట. సో ఈరోజు ఇంకా మనకి 3A. సో 4, 5, 6 ఇంకా 3 days ఉంది. ఎవరైనా హాల్ టికెట్స్ తీసుకోకుంటే వెళ్ళి తీసుకోండి, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ బ్యాచ్ వాళ్ళకి కానీ సేమ్ అంతే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం టోటల్గా ఇది వచ్చేసి ఎన్ని పేజెస్ ఉందంటే కనపడట్లేదు, నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసింది మొత్తం అంతా ఇంగ్లీష్కి సంబంధించే ఉన్నట్టుంది. ఇది ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి, టర్మ్ మారింది చూడండి, 10, 11, 13, 14 ఉంది. సో ఇది వచ్చేసింది కంటిన్యూస్గా 3 days 4 days ఉంది. ఆ తర్వాత వచ్చేసిందే మనకి 10, 11, 12. సో సేమ్ అలాగే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఇన్స్ట్రక్షన్స్. ద స్టూడెంట్స్ షుడ్ రిపోర్ట్ at 10:45 AM to the coordinate learner study center 228 opposite to the VC guest house. So and outside of the university main gate, road number 45, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట, జూబ్లీ హిల్స్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10:45 to 5 PM వరకు ఉంటుంది. అటెండెన్స్ ఈజ్ compulsory on all 4 days. If the candidate is absent even for a single session, she will not be permitted to take the final practical examinations anamata. Either physics or chemistry practical record has to be purchased by the candidate while coming. ఇక్కడ చూడండి, ఎవరైతే రికార్డు పర్చేజ్ చేసి వచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ క్లాసెస్కి తీసుకొని రావాలన్నమాట. అండ్ దానికి 4 days అనేది డ్యూరింగ్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ మాన్యువల్ ఆఫ్ సైకాలజీ అసెస్మెంట్ కోర్సెస్ 1 semester 1 కోర్. సో దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసింది ఫర్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారనమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ వన్ మోర్ విషయం మీకు తెలియదు ఏమంటే, బీఈడి వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ అనేది రావడం జరిగిందండి. సో ఫిబ్రవరిలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అనేది రావడం జరిగింది. చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ చేసిన క్వశ్చన్లు, సో బీఈడి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, బిఎల్ఐసి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, బట్ ఎందుకో వీడియో చూడడం లేదో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ అడిగిన క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోని రెఫర్ చేస్తాను చూడండి. సో నేను ఫస్ట్లో మీకు ఈ వీడియోలోనే చెప్పాను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏదే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ కానీ మోస్ట్ ఆఫ్ వీడియోస్లో నాకు కామెంట్స్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని అడుగుతాను. చాలామంది డౌట్ అదే. సో ఎప్పుడు ఉంటుంది సార్ మాకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ అని అడుగుతున్నారు. సో మీ డౌట్ వచ్చేసింది ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసిందే మనకి జూన్లో ఉండడం జరుగుతుంది. ఇంకా చాలా టైం ఉంది మీకు, ఓకేనా. మీరు ఇది యాక్చువల్గా మనకి నేను చెప్పడం మర్చిపోయాను, ఈ నోటిఫికేషన్ అనేది మనకి జూన్లో వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందే మనకి లాస్ట్ డేట్ అనేది ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ చూడండి, December 2023, January 2024 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సెమిస్టర్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ అని ఉన్నారు. కానీ ఇక్కడ మనకి కొద్దిగా మారడం జరిగిందనమాట. సో ఎప్పటికి వచ్చింది ఇదంటే 2024 February 15th
ఈ మధ్యలోనే మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మీకు ప్రాక్టికల్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఇఫ్ యూ మీకు ప్రాక్టికల్స్ అయిపోతున్నట్లే మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. సో నాకు తెలిసి February 15 తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే March 1లోనే మీకు ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఖచ్చితంగా అవ్వాలి అదే, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఓకే, ఇంకా దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా BLICకి సంబంధించి చాలామంది నాకు అడుగుతున్నారు క్వశ్చన్, సార్ ఎప్పుడు సార్ అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, MSc ఫస్ట్ ఇయర్ బాటనీ కెమిస్ట్రీ ఎన్రోల్మెంట్ ఉంది. కాదు, నాకు కావాల్సింది ఇది కాదు. BSc వాళ్ళకి సంబంధించి BLISC వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి, MSc సెకండ్ ఇయర్ దీంట్లోనే వచ్చేస్తుంది అదంతా. ఇక్కడ చూడండి MSc ఉంది కదా, సో ఈ MSc దాంట్లోనే BLISC అవంతా కూడా మనకి ఇంక్లూడింగ్ అయ్యి వస్తాయి అన్నమాట. సో మనము దాన్ని చూసుకున్నట్టయితే అది ఎప్పుడు ఉంటుందో సేమ్ ఇది కానీ అప్పుడే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మనకి MSc అనేది ఎప్పుడు ఉండడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఇది కన్నా May June అంట. సో నాకు తెలిసి దీని నోటిఫికేషను నెక్స్ట్ మంత్లో రావచ్చు. వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా నేను మీకు వీడియో చేసి మీ క్లారిఫికేషన్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.